సార్ సీసీ కెమెరాలు ఏమన్నా మీటింగ్ పెట్టే అవకాశం ఉందా సార్? నడుస్తున్నాయి. నెక్స్ట్ మంత్లో మేము అది ఓపెనింగ్ చేస్తాం. 75 కెమెరాస్. ఓకే సార్. సో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మా మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అండ్ సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ సిబ్బందికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఈ గంజాయి గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు ఆ చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడనే గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్రాజ్ ఇలియాస్ ప్రేమ్రాజ్, తర్వాత కేరీ, మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంటర్నల్ ఇక్కడ యూజర్స్కి రహస్యంగా, ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ మనం కోదాడ హుజూర్నగర్ ప్రాంతాల్లో గంజాయి మీద ఉక్కుపాదం పెడుతున్నాము. సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతుబాటులోకి వెళ్ళి అది ఎంత దూరంలో అంత మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది. సో ఈ క్రమంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర ఈ గంజాయి విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా, అందులో మొత్తం 9 మంది ఉన్నారు, 8 మంది పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, కేడీ అనే వ్యక్తి. ఈ అరెస్ట్ చేసిన 9లో 8 మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో కోదాడ డివిజన్ పరిధిలో హుజూర్నగర్ అండ్ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి కొనుక్కోవడం జరిగింది. మీకు తెలుసు, అటు వ్యవసాయ శాఖను కూడా సమాయత్తం చేసినాము. ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము. ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము. మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము, మీడియాను కూడా కోరుకుంటున్నాము. ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నది ఉన్నా కూడా మీరు నేరుగా నాకు కానీ మీకు నమ్మకం ఉన్న ఏ పోలీస్ అధికారికి కానీ మీరు చేయవచ్చు. మీ యొక్క వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి. దయచేసి ఈ విషయంలో మీ సహకారాన్ని కోరుచున్నాం. అదేవిధంగా ఈ అన్రికగ్నైజ్డ్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే తప్పుడు వార్తల్ని చూసి అపోహపడద్దు దయచేసి. కొంతమంది అది కావాలనో లేకపోతే సెన్సేషనిజంకో నాకు తెలియదు, ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా ఇంటి పక్కన ఆడోళ్ళు పంచాయతీ పెట్టిన కూడా దాని వెనుక గంజాయి ప్రభావం రాసిన న్యూస్ నా దగ్గర ఉన్నాయి. సో కొద్దిగా ప్రొఫెషనల్గా మీడియా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని నేను అందరికీ మరొకసారి మీడియా మిత్రులుగా కోరుకుంటున్నాను.